అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, చంద్ర ఫుడ్స్ అండి. ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఎప్పుడు చేసుకున్న దోశ కన్నా అండి అప్పుడప్పుడు బన్సీ రవ్వతో దోశ చేసి తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్టీగా పసిపిల్లల పాల బొగ్గులో సున్ని మెత్తనగా చాలా చూడ్డానికి అందంగా భలేగా ఉన్నాయండి. బందోసులు తింటుంటే తినాలనిపిస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చేసే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను. కొన్ని ఫ్రింగ్ ఆనియన్స్ తీసుకొని శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ పొట్టు తీసుకొని తురుముకోవాలి. 4 ఆనియన్స్ పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర శుభ్రం చేసి సన్నగా కట్ చేసుకోవాలి. పుదీనా కూడా శుభ్రం చేసి పెట్టుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న అల్లం పీస్ని పొట్టు తీసి తురుము పెట్టుకోవాలి. కావలసిన ఇంగ్రీడియంట్స్, బన్నదోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, కొత్తిమీర, ఫ్రింగ్ ఆనియన్స్, జీలకర్ర, క్యారెట్ తురుము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. 2 కప్స్ ఉప్మా రవ్వకి 1 కప్పు కరడు వేసుకోవాలి. ఉప్మా రవ్వ కరడు కలిసే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపాక గ్రైండ్ చేసుకోవాలి. మనం దోసపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటాం అలానే గ్రైండ్ చేసుకోవాలి. పెరిగేసాక కూడా థిక్గా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా అవ్వాలి కదా. కలిపెట్టుకున్న ఉప్మా రవ్వని కరుణ్ణి మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. తరిమి పెట్టుకున్న అల్లం, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆ 1 మినిట్ వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి 2 మినిట్స్. 70% వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి వేసుకోవాలి. వేయించుకున్నవి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ పిండి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలుపుకుంటే మనం దోశ వేసుకునేటప్పుడు దోశ మాత్రం పొంగుతుంది. చాలా పొంగి మంచిగా వస్తుంది అన్నమాట టేస్ట్ అయితే. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకోవాలి. ఎప్పుడు వేసుకున్న దోశల కన్నా దోశలు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఎప్పుడు రొటీన్గా తినే దోశల కన్నా ఇలాంటి దోశలు అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని. ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దోశ వేసుకోవాలి. నేను వేస్తున్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. దోశ సరిపోయిన మూత పెట్టుకున్నాక 1 మినిట్లో మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే 1 సైడు వేగిపోతుంది. రివర్స్ చేస్తే 2 సైడ్స్ వేగిపోతుంది. రివర్స్ చేసి రెండో సైడ్ కూడా వేపుకోవాలి. దోశ రెడీ
రెడీ అయిపోయిందండి. బన్ దోశ రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లోకి తీసుకొని కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలానే ఈ ప్రాసెస్లోనే వేసుకొని వేయించుకోవాలి. మా పిల్లలు బ్రేక్ఫాస్ట్కి టైం అయింది మమ్మీ, ఎంత టైం మమ్మీ, తొందరగా చేయి మమ్మీ, ఆకలి అవుతుంది అన్నారు. అందుకోసమని నేను దోశ ప్యాన్ మీద వేసుకున్నాను. ఈ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. దోశ ప్యాన్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకున్న, ఇలా అయితే 6-7 వేసుకోవచ్చు, తొందరగా అవుతుంది. ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ బన్న దోశలు. వేడి వేడి బన్న దోశలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, చూడడానికి ఎంతో బాగున్నాయండి. తింటుంటే ఇంకా అనిపిస్తుందండి, అంత మధురంగా ఉన్నాయి. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంతవరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి చంద్ర ఫుడ్స్కి. ఎంతో రుచికరంగా ఉన్నాయి బన్ దోశలు రెడీ అయిపోయాయండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశల కన్నా ఇలా బన్ దోశలు అప్పుడప్పుడు చేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. టమాటా చాస్తో తినొచ్చు, అల్లం చట్నీ, దీనికి కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ, ఏ చట్నీ కాంబినేషన్ తీసుకున్నా బాగుంటుంది.